ఒక స్ట్రోక్ ఇచ్చారు. ఏంటంటే కాళేశ్వరాన్ని ఇప్పటికే సిబిఐకి అప్పగించారు. కానీ బీజేపీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఏంటి ఇక్కడ బీజేపీ అండ్ బీఆర్ఎస్ సంబంధానికి సంబంధించి మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేయాలా? అంటే ఇప్పుడు ఇంకా టూ ఎర్లీ టు మేక్ ఎనీ స్వీపింగ్ కంక్లూషన్. ఎందుకంటే ఒక గవర్నమెంటల్ యాక్టివిటీలో చాలా ప్రాసెస్ ఉంటుంది. అందువల్ల ఇమీడియట్గా మనం చెప్పలేం. కానీ రేవంత్ రెడ్డి చేసిన మాస్టర్ స్ట్రోక్ సిబిఐ చేతుల్లో పెట్టడం ద్వారా ఒకే దెబ్బకు అనేక పిట్టలు కాల్చాయి. మొదటి పిట్ట కాల్చింది ఏంటంటే కేసీఆర్ పైన వ్యక్తిగత కసితో చేస్తున్నాడు, తనను జైలుకు పంపాడు ఓటుకు నోటు కేసులో, కనుక ఆ కసి తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనే ఫ్యాక్టర్ నుంచి బయటపడ్డాడు. సో నాకేం వ్యక్తిగత రాజకీయ కక్ష లేదు అని. రెండవది, కేసీఆర్కి సింపతి వస్తుందా అరెస్ట్ చేస్తే? అరెస్ట్ చెయ్యకపోతే రేవంత్ రెడ్డి మాటలు ఎక్కువ చేతులు తక్కువ అంటారా? కాంగ్రెస్ బీఆర్ఎస్లు కొమ్ముక్కయ్యారని బీజేపీ అంటుందా? ఈ పంచాయతీ ఏది లేక అలా అని చెప్పి అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే జగన్ కొంప మునిగింది కదా. కేసీఆర్ని అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి అది నష్టంగా వస్తుందా? ఈ పంచాయతీ నుంచి బయటపడ్డాడు. మూడవది, అసలు నిజంగా అరెస్ట్ చేసే అంత పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇలాంటి చాలా ఇష్యూస్లో కల్పబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం. అంటే తప్పులు జరగడం వేరు, క్రిమినల్ కల్పబిలిటీ అంటే నేరపూరితమైన ఎస్టాబ్లిష్ చేయడం వెరీ వెరీ డిఫికల్ట్ కేసు. సో అందువల్ల పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఉన్న మెటీరియల్ ఆధారంగా కానీ ఇతరత్ర కానీ క్రిమినల్ కల్పబిలిటీ ఎస్టాబ్లిష్ చేయకపోతే ఏమవుతుందంటే నీకు కొండంతవి ఎలకన పట్టలేదు అని ఎలకం పట్టారో లేదా ఎలకన కూడా పట్టలేదు అని విమర్శ వస్తుంది. అందువల్ల పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ నుంచి అంటే కాళేశ్వరం కేసు పర్యవసనాల రాజకీయ ప్రభావం నుంచి బయటపడ్డాడు. ఇది మూడవది. సో అందువల్ల ఈ పంచాయతీ అంతా లేకుండా సిబిఐ కోర్టులో వేసి బీజేపీకి శీల పరీక్ష పెట్టాడు. ఇప్పుడు బీజేపీ ఏంటి, కేసీఆర్ పైన చర్య తీసుకోకపోతే చూడు మేము మొదటి నుంచి చెప్తున్నాం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్తుంది. ఈ నరేటివ్ కాంగ్రెస్ కు 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో బాగా ఉపయోగపడ్డది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న నరేటివ్. అయితే అప్పుడు అఫ్ కోర్స్ కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ప్రభుత్వం లేనప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న దానికి అప్పుడున్న పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉపయోగపడ్డాయి. బండి సంజయ్ని అర్ధాంతరంగా డ్రాప్ చేయడం, ఎందుకు డ్రాప్ చేశారో ఎవరికి అర్థం కాకపోవడం, బీజేపీ నాయకత్వం కన్విన్సింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం, కవిత అరెస్ట్ రేపో మాపో అని హైప్ క్రియేట్ చేసి అరెస్ట్ కాకపోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన బలంగా వెళ్ళి కేసీఆర్ పట్ల వ్యతిరేకత బిల్లులు బీజేపీ కూడా చెల్లించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చూడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే బీజేపీ నాయకులు చెంచలూడలా గది రెడీ ఉంది, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా ఉంటుంది కదా. అందువల్ల ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేస్తారా చేరా? ఇంకొకటి కవిత లెటర్ లో కూడా బీజేపీ కవిత లెటర్ లో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలవటానికి విలీనము పొత్తు ఇవన్నీ చర్చ నడిచింది కూడా. సో అందువల్ల బీజేపీ బీఆర్ఎస్లను కలిపి అటాక్ చేసడానికి రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది. తనకు తన చేతుల నుంచి వదులుకొని తన బరువు తీసి వాళ్ళ మీద పెట్టాడు. సో ఆ బరువు ఒక 100-200 కిలోల బరువు రేవంత్ రెడ్డి మీద, అది ప్రశాంతంగా తీసి ఇది ఎంజాయ్ చేశారు. తర్వాత నెక్స్ట్ ఏంటి, అందులో బీజేపీ నాయకుడైన మాజీ బీఆర్ఎస్ మంత్రి ఈటల రాజేందర్ పేరు కూడా ఉంది. సో ఇప్పుడు బీజేపీ సిబిఐ ఏం చేయాలి, కేసీఆర్ను దోషిగా పెట్టి ఈటల రాజేందర్ను వదిలేస్తే అంటే మీ వాడైతే వదిలేస్తారు, మీ వాడు కాకపోతే పెట్టుకుంటారా అని చెప్పి ఈటల రాజేందర్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తే బీజేపీకి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. నిన్న కవిత పెట్టి మాట్లాడింది వాళ్ళ, నిన్న మొత్తం హరీష్ రావుే ఇది చేశాడు. కవిత ఇష్యూ వేరు పెట్టిన, కవితకు హరీష్ రావు టార్గెట్ కనుక హరీష్ రావు గురించి మాట్లాడారు, అది పక్క పెడతారు. దానివల్ల పెద్ద పొలిటికల్ ఇంప్లికేషన్ ఏమి ఉండదు. మీకు పొలిటికల్ ఇంప్లికేషన్ లేదు ఈటల వ్యవహారం. ఎందుకంటే ఈటల బీజేపీ నాయకుడు, ఇప్పుడు ఆయన ఆల్రెడీ బీజేపీ లైన్కు విరుద్ధమైన లైన్ తీసుకున్నాడు. బీజేపీ లైన్ ఏమో అంతా తానై కేసీఆర్ చేశాడు, ఈటల రాజేందర్ ఏమో కేసీఆర్ కాదు ఇది క్యాబినెట్ నిర్ణయం అని కేసీఆర్ అనుకూల స్టాండ్ తీసుకున్నాడు. బీజేపీలో ఉండి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేసి కేంద్రంలో కనీసం మంత్రి కావాలని కోరుకుంటూ నెక్స్ట్ ఎలక్షన్లకైనా బీజేపీ చీఫ్ మినిస్టర్ ఫేస్ కావాలని కోరుకుంటున్న ఈటల రాజేందర్ కేసీఆర్ అనుకూల వైఖరి తీసుకున్నాడు ఈ విషయంలో. అది బీజేపీ కార్యకర్తలు కూడా మింగుడు పడలేదు.
బీజేపీలో ఉన్న యాంటీ ఈటల వర్గం రెడీగా ఉన్న కత్తులు కటార్లు పట్టుకుని. తీసి రెడీగా ఓకే అందువల్ల వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఈ సిబిఐ కేసులో ఏం తేలుతుంది. ఆల్రెడీ నా ఈటల వ్యతిరేక వర్గం ఇప్పుడు ఆ సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. వాళ్ళకి ముందే దీపాలు వచ్చేసి ఎందుకంటే సిబిఐ కేసు ఉంది. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటల వ్యతిరేక వర్గం ఏమనుకున్నదంటే రాష్ట్ర అధ్యక్షుడిగా కాకుండా ఆపగలిగాము కానీ కేంద్ర మంత్రి అవుతాడేమో అని అనుమానం ఉన్నది. ఇప్పుడు సిబిఐకి రేవంత్ రెడ్డి కేసు అప్పచెప్పడం వల్ల కాగలగార్యం అందరూ తీర్చారు అన్నాడు. కాగలగార్యం రేవంత్ రెడ్డి తీర్చాడు. ఇప్పుడు ఈటల రాజేందర్ పైన సిబిఐ కేసు ఉండగా మోడీ తన క్యాబినెట్ లో తన మంత్రిమండలిలో తీసుకుంటాడా? ఎందుకంటే రేపు అది పెద్ద పొలిటికల్ లయబిలిటీ అవుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ఎలక్టోరల్ ప్లాంకే యాంటీ కరప్షన్. అందువల్ల యాంటీ కరప్షన్ ఎలక్టోరల్ ప్లాంక్లో ఉండి కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని బీజేపీ అంటుంటే అందులో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఈటలందరూ తప్పించుకోగలడా తనకు తెలియదని. సో అందువల్ల ఈటల రాజేందర్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల బీజేపీ ఏమీ చేయలేదన్న చెడిపేరు వస్తుందా? ఇవన్నీ కూడా ఇష్యూస్ ఇందులో కలగాబలగమై ఉన్నాయి. అందువల్ల రేవంత్ రెడ్డి తెలివిగా బయటకు వచ్చేసి మీరంతా తన్నుకోండి, నేను హాయిగా ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటాను అన్నాడు. సో అందువల్ల ఒకే దెబ్బకు అనేక పిట్టలు కాల్చిపడేశారు రేవంత్ రెడ్డి. ఒక రకంగా బీజేపీకి శీల పరీక్ష పెడుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి.